ప్రతి వ్యక్తి సీరియస్గా తీసుకున్నాడు. హ్మ్. పాప ఇంపార్టెంట్ అని చెప్పేసి ముందుకెళ్ళారు. హ్మ్. అలా వెళ్తున్న క్రమంలో ఒక అబ్బాయి సామర్లకోట నుంచి సీను అని సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు. హ్మ్. ఎక్కడెక్కడో చూస్తుంటాం టీవీలలో వాటిల్లో. హ్మ్. ఆ అబ్బాయి నేనెవరో తెలీదు. జస్ట్ నా ఇలా ఉందని తెలుసుకొని హ్మ్. మా ఊరేంటో కూడా సరిగ్గా ఐడియా లేదు అబ్బాయికి. నా హ్మ్. నెంబర్ కూడా ఐడియా లేదు. హ్మ్. అటువంటి అబ్బాయి వాళ్ళని వీళ్ళని అడుగుతూ హ్మ్. వాళ్ళ ఊరు నుంచి మా ఊరికొచ్చి మా పాపని చూసి డాక్యుమెంట్స్ తీసుకొని నేను నా వంతు సపోర్ట్ చేస్తానన్నా. ప్రతి కాలేజెస్‌కి వెళ్తాను. ఏపీ, తెలంగాణ, కర్ణాటక హ్మ్. ఖచ్చితంగా నేను సైకిల్ యాత్ర చేసి హ్మ్. పాపను కాపాడుకుందామన్నా అని చెప్పాడు. వద్దు బ్రదర్ మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటానని చెప్పి అన్నాను. ఎందుకంటే అంత ఆషామాషీ విషయం కాదు ఈ టైంలో. ఈ జనరేషన్‌లో ఒక వ్యక్తి ముందుకొచ్చి సాయం చేయాలంటే. అవును. ఆ వ్యక్తిని చూసిన తర్వాత అటు సైడ్ ఆల్మోస్ట్ విజయవాడ నుంచి వైజాగ్ దాకా హ్మ్. చానా ఊర్లో చాలా మంది ముందుకొచ్చారు. హ్మ్. హ్మ్. ఆ అబ్బాయిని చూసుకొని హ్మ్, కైకలూరు జగదీష్ హ్మ్. బ్రో ఎలా రెస్పాండ్ అయ్యాడంటే వితిన్ ఒక 15 రోజుల్లో హ్మ్. ఒక ఊపేసాడు. హ్మ్. ఆ సరౌండింగ్ మొత్తం జల్లెడ పట్టినట్టుగా హ్మ్. పాప కోసం అమౌంట్ దగ్గర దగ్గర 1,70,00,000 దాకా కలెక్ట్ చేశాడు. ఒక్క పర్సన్. ఒక్క పర్సన్. 1,70,00,000. ఒక్క పర్సన్ హ్మ్. బ్రదర్‌కి శివ అన్న సపోర్టు హ్మ్. ఫస్ట్ ఒకడే మొదలుపెట్టాడు. హ్మ్. రోజు రోజుకి డెవలప్‌మెంట్ అయిపోయింది. హ్మ్. హ్మ్. అలా ఎళ్ళిపోయాడు ఆ అన్న.